ఏలేరు జలాశయం వద్ద నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జోరు వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లోని జలాశయాలన్నీ నిండుకుండలా మారిపోయాయి. రాష్ట్రంలోని అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండు కొండలా మారింది. పూర్తి స్థాయిలో నీరొచ్చి చేరుతోంది. ఈ పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 24.11 టీఎంసీ ఉండగా ఇప్పటికే 22.5 టీఎంసీల పైగా నీరు జలాశయంలోకి చేరుతోంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఏలేరు జలాశయం కొండలు వాగుల్లో నుంచి భారీ స్థాయిలో సహజ సిద్ధంగా విస్తరించినటువంటి జలాలు ఇవి. ఎగువ ప్రాంతాల్లో మన్యంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరంతా కూడా ఏలేరు జలాశయంలోకి చేరుతోంది. ప్రస్తుతం దీని ప్రభావంతో జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపింది. వచ్చిన నీరు వచ్చినట్టు సుమారు 11 లక్షల నీటి ప్రవాహాన్ని దిగువకు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. కిర్లంపూడితో పాటు పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లపురోలు గండిపడ్డాయి. ఉధృత ఏలేరు ప్రవాహాన్ని మనం చూడవచ్చు. దిగువకు విడుదల చేస్తున్నాయి. భారీ ప్రవాహంతో దిగువ ప్రాంతంలోని కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో కాలువ పంట పొలాలను ముంచేసింది. కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద కాలువ గండిపడి ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. పొలాలు నీట మునిగాయి. కాండ్రకోట వద్ద డబ్బా వంతెన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూడా దెబ్బతింది. రాకపోకలు నిలిచిపోయాయి. అట్లాగే ఏలేశ్వరం మండలంలోని అప్పనపాలెం వద్ద కూడా రహదారి దెబ్బతినడంతో ప్రతిపాడు, ఏలేశ్వరం మధ్య రాకపోకల్లో ఇబ్బందిగా మారింది. అట్లాగే ప్రతిపాడు నియోజకవర్గంలోని చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్తో పాటు వాగులు వంగలు నిండుగా ప్రవహిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. మైదాన ప్రాంతంలోకి వచ్చేందుకు రాకపోకలు పూర్తిగా బంద్ అవడంతో గిరిజన ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలేశ్వరం జలాశయానికి సంబంధించి ఎం భాస్కర్రావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు ఇంకా ఏలేశ్వరం ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఎలా దీన్ని మీరు కిందకి వదులుతున్నారు? ఇంకా పెరిగే అవకాశం ఉంది సార్. పైనుంచి వర్షం ఎక్కువ పడుతుంది, ఇన్ఫ్లోలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పటికి 31,000 వచ్చింది సార్. ఇప్పుడు కిందకి 16,000 విడిచిపెడుతున్నాం సార్. ఇంకా పెంచే అవకాశం ఉంది సార్. ఇంకా ఫోర్కాస్ట్ అయితే ఇంకా 2 days ఉంది అంటున్నారు. ఇంకా ఫ్లడ్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే 86.56కి మనకి 85.90 ఉంది సార్ లెవెల్. ఇప్పుడు 16,500 కిందకి విడిచిపెడుతున్నాం సార్. ఇప్పుడు ఇంకా పెరిగితే ఏ ప్రాంతాలు ఇప్పటి వరకు ఏమేమి ఎఫెక్ట్ అయినాయి, ఇంకా పెరిగితే ఏ ప్రాంతాల్లో ముంపు బారిన పడే అవకాశం ఉంది? సార్, మన పిఠాపురం ఏరియా ఎక్కువ ముంపు ఉంది సార్, అవకాశం ఉంది. ఎన్ని రోజులు ఈ మొత్తం ఇంకా స్థాయికి మించి ఏలేరులో జలాశయంలో నీటి ప్రవాహం వస్తే దాన్ని ఎట్లా మీరు విడుదల చేస్తారు? కిందకి గేట్లు ఎత్తి కిందకి విడిచిపెట్టాల్సిందే. వచ్చిన ఫ్లడ్ అంతా కిందకి ఆల్రెడీ ఎఫ్ఆర్ఎల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఎక్కువగా ఇంకా అకామిడేట్ చేయలేదు రిజర్వాయర్, కాబట్టి వచ్చినట్టే కిందకి విడిచిపెట్టేస్తాం. ఎన్ని గేట్ల ద్వారా కిందకి వదులుతున్నాం? ఇప్పుడు 4 గేట్ల ద్వారా విడిచిపెడుతున్నాం సార్. 16,500 వెళ్తుంది. ఇంకా పెరిగిన దాన్ని బట్టి మేము కిందకి విడిచిపెట్టేస్తాం సార్. ఉన్న గేట్లు కూడా ఎత్తుతాం సార్. గరిష్టంగా ఎంత స్థాయి వరకు ఎన్ని వేల క్యూసెక్కులు వదిలే అవకాశం ఉంది? సుమారుగా 20,000 to 25,000 వరకు అవకాశం ఉంది సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలేరు కాలువ ద్వారా వదులుతున్న నీరంతా దిగువ ప్రాంతాల్లో ముంపు బారిన పడుతోంది. కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, అలాగే వివిధ లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. కలెక్టర్ షణ్మోహన్ పూర్తి స్థాయిలో అప్రమత్తమై జిల్లా యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ విధుల్లో నియమించారు. క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా కాలువల వెంబడి పరిశీలన చేస్తున్నారు. జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం మొత్తం ఈ పరిసర ప్రాంతాలు, ప్రతిపాడు, ఈ 4 నియోజకవర్గాలపై ఏలేరు జలాశయం వరద నీరు ప్రభావం చూపుతోంది. అట్లాగే ప్రతిపాడు మండలంలో అదనంగా వాగులు వంకలు పొంగిపోతున్నాయి, దిగువకు వస్తున్నాయి. గొల్లపురోలు మండలాన్ని కూడా ఈ పంటలను ముంచెత్తే అవకాశం ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరి పొలాలన్నింటినీ కూడా గండ్లు పడ్డ చోట ముంచెత్తడంతో రైతులు మాత్రం తీవ్ర ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. మరికొన్ని రోజులు ఏలేశ్వరం జలాశయానికి భారీ వరద వస్తే అవకాశాలు ఉండటంతో ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.